అన్నా నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? వినోద్. ఏం పని చేస్తారు? పెయింటింగ్ షాప్ అన్న. ఎలా ఉంది వ్యాపారం? బాగానే ఉందన్న. పర్లేదు ఇప్పుడు ఆదాయం? పర్లేదు అన్న. అన్న ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఎలా ఉంది అసలు కూటమి ప్రభుత్వ పరిపాలన? కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక పనులు ఆగిపోయిన పనులన్నీ సాగుతున్నాయి. మళ్ళీ కొత్త రోడ్లు కానీ చూసుకునే పని లేకుండా ఉంది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంటికి సాయం చేకూరుతుంది. మన ప్రభాకర్ గారు ప్రతి ఇంటికి వచ్చి తన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు ఆయన. అని ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరు మీద 6 పథకాలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం 3 పథకాలు అమలు చేశారు. 3 పథకాలు ప్రజలకు అందుతున్నాయా? అసలు ఎలా అనిపించింది? అసలు అర్హత ఉన్న వాళ్ళందరికీ ఆ పథకాలు అందుతున్నాయని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి గ్యాస్ బండ్లు కానీ, మళ్ళీ తల్లికి వందనం కానీ, మరి నెక్స్ట్ వచ్చే బస్సు ప్రయాణం కానీ ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన అందరికీ అందుతుంది అనుకుంటున్నాం. అన్న తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నాం అంటున్నారు. నిజంగా ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నారా? ఎంతమంది అంటే ముగ్గురున్నా ముగ్గురు వేస్తున్నారు, నలుగురు ఉంటే నలుగురికి వేస్తున్నారు, 5 ఉంటే 5 వేస్తున్నారు. మా అక్కకి ఇద్దరు బాబులు, ఆ ఇద్దరికి పడినాయి 26,000. నిజంగా గ్యాస్ బండ్లు, ఉచిత గ్యాస్ బండ్లు అన్నీ ప్రజలందరికీ లబ్ధి చేకూరుతున్నాయా? బుక్ చేసిన వెంటనే వారికి డబ్బులు పడుతున్నాయా? లబ్ధిదారులందరూ అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి దాని యొక్క డబ్బులు అయితే అందరికీ పడుతున్నాయి. అని ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పెడుతున్నారు. నిజంగా మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుందా, లేదా దాని బదులు వేరే ఏదైనా పథకం ప్రజలకు అమలు చేస్తే బాగుంటుంది అంటారు? ఉచిత బస్సు అనేది కార్యక్రమంలో కొంచెం పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మహిళలందరికీ కాకుండా మైనారిటీ కానీ, లేదంటే ఎస్సీ వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరికి కాలేజీ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కానీ, స్కూల్కి వెళ్ళే లేడీస్ బస్ పాసులు ఫ్రీగా ఇవ్వడం కానీ అలాంటి పథకం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అని ఇప్పుడు చూసుకుంటే త్వరలో రైతులకు అన్నదాత సుఖీభావ పేరున చంద్రబాబు గారు 20,000 రూపాయలు జమ చేస్తామంటున్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది అంటారా? చంద్రబాబు గారు ఖచ్చితంగా ఆయన అన్నారంటే చేస్తారు, చేసిన దాన్ని బట్టి నిలబడతారు. అని ఇప్పుడు చూసుకుంటే మద్యం లిక్కర్ స్కామ్లో మాజీ మంత్రి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? గత ప్రభుత్వంలో మద్యం అనేది తన ఇష్టాసారంగా ఒక కంపెనీ అని లేకుండా తను ఏది అమ్మితే అదే జరిగింది. మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక మంచి మందు అమ్ముతున్నారు. దాని స్కామ్స్ గేమ్స్ మనకి అంత తెలియదు అన్న. మనం ఇప్పుడు చూసుకుంటే గతంలో మద్యం రేట్లు ఎలా ఉండేవి, ఇప్పుడు మద్యం రేట్లు ఎలా ఉన్నాయి? గతంలో మందు క్వాలిటీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా క్వాలిటీ ఉంది? ఇంతవరకు మందు అనేది ఇక వాళ్ళ ఇష్టం. వాళ్ళ ప్రభుత్వంలో అది మందు నీళ్ళు పోసిన మందు అనేవాళ్ళు. మన ప్రభుత్వంలో అన్ని బ్రాండెడ్ వచ్చినాయి కాబట్టి ఎంఆర్పి రేట్లుగా అమ్ముతున్నారు. మనం ఇప్పుడు చూసుకుంటే గతంలో రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ 5 సంవత్సరాల పరిపాలనలో ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం పరిపాలనలో రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉన్నాయి అసలు? ఇప్పుడు వచ్చిన మన ప్రభాకర్ గారు సందులో వచ్చి చూసి ఇక్కడ రోడ్ లేకపోతే అక్కడ రోడ్లు వేయించడం కానీ, గ్రావెల్ రోడ్లు అయితే గ్రావెల్ రోడ్లు, బిఎండబ్ల్యూ రోడ్లు అయితే బిఎండబ్ల్యూ రోడ్లు, ఏవి కావాలంటే అవి వరాలుగా ఇస్తున్నారు. మన దెందులూరు నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రతి సందు, ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి ఎక్కడ రోడ్డు లేకపోతే అక్కడ రోడ్డు వేయండి, 10 రోజుల్లో అయిపోవాలి, ఈ రోడ్డు చూస్తే 10 రోజుల్లో అయిపోవాలి, మళ్ళీ వచ్చే చూసేలోపు ఆ పని అయిపోవాలి అంటున్నారు. మరి దగ్గరుండి ప్రభాకర్ గారు ప్రతి గ్రామంకి వెళ్ళి ప్రతి గ్రామంలో ఒక రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు. కాలువలు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ కానీ, ఎల్ఈడి లైట్లతో సహా ఏ బజార్లో కూడా లైట్లు వెలగకుండా ఉండకూడదు అనే ఒక కార్యక్రమాన్ని ఆయన విజయవంతం చేస్తున్నారు తొలి అడుగు ప్రకారం. మనం ఇప్పుడు చూసుకుంటే అమరావతి రాజధాని 5 సంవత్సరాల్లో పూర్తవుద్ది అంటారా? ఇప్పుడు మనం ఇల్లు కట్టడమే 5 సంవత్సరాల్లో అవదు. అలాంటిది అమరావతి అనేది పెద్ద కన్స్ట్రక్షన్ కాబట్టి ఆయన చేతిలో డెవలప్మెంట్ అవుతుంది. కానీ పూర్తి అవుతుంది కాదు, కానీ డెవలప్మెంట్ అన్ని రకాల కంపెనీలు అక్కడికి వస్తున్నాయి. కంపెనీల వల్ల మనకు ఆదాయం రావాలి. ఆదాయం వచ్చాక మనకి డెవలప్మెంట్ కనబడుతుంది. ఈ 5 ఏళ్ళు కాదు, తర్వాత 10 ఏళ్ళు కూడా మన ప్రభుత్వం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చూసుకుంటే రైతులకు ఎంతో అతి ముఖ్యమైనది పోలవరం ప్రాజెక్టు పూర్తవుద్ది అంటారా? పోలవరం కంపల్సరీగా పూర్తి అయిపోద్ది అనుకుంటున్నాను నేనైతే. మరి అన్ని గ్రామాలకి రైతులకు కానీ వాటర్ సదుపాయం కావాలి. రాయలసీమకు వాటర్ వెళ్ళాలన్నా మనకి పోలవరం కావాలి.
అప్పుడు రాయలసీమ ప్రాంతీయులు మాత్రం బాగుపడతారని నేను ఆశిస్తున్నాను. అన్న మీ ఎమ్మెల్యే గారి పేరు? ప్రభాకర్ గారు, చింతమనేని ప్రభాకర్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? ఆయన పరిపాలన బాగుందన్న. కార్యకర్తలను కానీ ప్రజలను కానీ బాగా చూసుకుంటారు. వెళ్ళినట్టే మాట తీరు కానీ మంచిగా మాట్లాడి వాడికి ఏ కష్టం ఉన్నా సాయం చేస్తారు. నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే కష్ట సుఖాలన్నింటిలో ఆయన పాలు పంచుకుంటారా? కష్టం ఉంటే ముందు ఆయనే ఉంటారన్న, అక్కడ మనం చెప్పవసరం లేదు. ప్రజలు కష్టంలో ఉన్నారంటే ముందు ఆయనే ఉంటారు, తర్వాతే ప్రజలు ఉంటారు పక్కన. కానీ ఇప్పుడు చూసుకుంటే అన్న, చంద్రబాబు గారు ఎవరైతే చదువుకుని నిరుద్యోగులు ఉన్నారో 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తీస్తానని అంటున్నారు. నిజంగా తీస్తారంటారా? వారి ఒక చదువు బట్టి, గ్రాడ్యుయేషన్ బట్టి, అక్కడ ఉన్న ఖాళీ పోస్టులు భారీ బట్టి 2 లక్షల పోస్టులు గవర్నమెంట్ జాబులు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి 98 మార్కులు ఇస్తామన్నాను. థ్యాంక్స్ అన్న. ఒకవేళ మహిళలకు ఉచిత బస్సు పెడితే ఎవరన్నా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారా? బోళ్ళు మంది అంటారు. మహిళలు ఉచిత బస్సు అనవసరం, మనకి లోకల్ ఆటోలు వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు చూసుకుంటే అన్న, ఇప్పుడు లిక్కర్ స్కామ్లో మాజీ ఎంపీ, మాజీ మినిస్టర్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అవును. అదే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? చేయాలి, మరి చేస్తారంటారా? చేయాలి, అది వాస్తవమే. అది మన ప్రభుత్వం కూడా కొద్ది లెక్కర మంచిది ఎత్తే బాగుంటుంది. చాలా మంది చనిపోతున్నారు. ఇప్పుడు చూసుకుంటా అన్న, ఇదివరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్త మాజీ మంత్రి రోజా చూసుకుంటే నోటికి వచ్చినట్టు వాగేది. ఇప్పుడు నన్నెవరో ఏదో అన్నారని మీడియా ముందు వచ్చి ఏడుస్తుంది. ఏమంటారు? ఇంకా బూతులు మాట్లాడతా, అది వేస్ట్. అది డైరెక్ట్ చెప్తున్నా, అది ఆర్టిస్ట్ కాదా, ఏదో మాట్లాడింది. అని ఇప్పుడు చూసుకుంటే దాని గురించి మాట్లాడుతా. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా అంతమైపోద్ది అంటారా? అయితే మనం చెప్పలేం, కానీ అయింది వాస్తవంగా. వాళ్ళే మన దగ్గరికి వస్తున్నారు కనుక టీడీపీకి వచ్చేలాగా ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే అన్న, వంశీని తీశారుగా. గతంలో మద్యం రేట్లు ఎలా ఉన్నాయి? అవును, ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉన్నాయి, కానీ కొద్దిగా లిక్విడ్ మంచిది అయితే బాగుంటుంది. అంటే ఇప్పుడు క్వాలిటీ బాగోలేదా? క్వాలిటీ కూడా కొద్దిగా మంచిది అవ్వాలి. ఇప్పుడు చూసుకుంటే అన్న, గతంలో నోటుకొచ్చినట్టు బూతులు తిట్టి ఇది ఆళ్ళ నాని ఏమయ్యారు అసలు బయట కనబడతలేదు. ఆడు కనపడ్డు, ఎవరికి తమ్ముడు ఎప్పుడో కనపడితే మొదటి మీద చేయాలని చేస్తాడు, అది అంటాడు అంతవరకే. ఇప్పుడు చూసుకుంటా అన్న, మొన్న జగన్మోహన్ రెడ్డి రపా అన్నాడు, అయిపోయింది. అయితే నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం పేరుని నాని కూడా చీకట్లో రపా చేసేయండి అన్నాడు.